నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయులకు యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు. కువైట్లో దాదాపు 2 నెలల తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కువైట్ నుంచి ఇండియాకు ఎయిర్ కార్గో సేవలు ప్రారంభమయ్యాయని చెప్పేసి యూసఫ్ కార్గో వారు తెలిపారు. అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మాలియా మరియు కైతానం ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులకు భారీ హెచ్చరిక. కువైట్లో బయట పనిచేసేవారు కానీ ఇళ్లలో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో మీ బతాకాల ద్వారా తెలియని వ్యక్తుల ద్వారా ఎవరికైనా మీరు డబ్బు పంపిస్తే కానీ మీరు చిక్కుల్లో పడే ప్రమాదం ఉందన్నమాట. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే 150 మంది ఆసియా దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మనీ లాండరింగ్ కేసులు అయితే ఇబ్బందులు పడ్డారన్నమాట. అలాగే ఇటీవల మనం చూసుకుంటే కొంతమంది ముఠాను పట్టుకుంటే కానీ 150 మంది ఆసియా ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బతాకాలు తీసుకొని వాళ్ళకు ఇంత కమిషన్ ఇచ్చేసి వాళ్ళ ద్వారా విదేశాలకు కువైట్ నుంచి అయితే డబ్బులు పంపించడం జరిగిందనమాట. ఉదాహరణకు మనం చూసుకుంటే మన దగ్గర బతాకా ఉంటే కానీ మన దగ్గరికి వచ్చి 20 దినార్లు 30 దినార్లు ఆఫర్ చేసేసి మీ బతాకా ద్వారా మా ఇంటికి డబ్బులు పంపించుకుంటామని చెప్తారనమాట. ఆ పంపించే డబ్బులు ఉగ్రవాదులకు కావచ్చు, లేకపోతే ఏదైనా క్రిమినల్ నేరాలకు ఉపయోగించుకునేందుకు ఆ డబ్బును ఉపయోగించవచ్చు అనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు డబ్బు ఆశ చూపి మీ బతాకా ద్వారా ఇండియాకు డబ్బు పంపిస్తామన్నా లేకపోతే ఇతర దేశాలకు డబ్బు పంపిస్తామన్నా సరే కానీ ఇటీవల కాలంలో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండండి. దేశంగాని దేశానికి మనం కష్టపడి పని చేసుకునేందుకు వస్తే మనకు డబ్బు ఆశ చూపి మనల్ని కేసులలో ఇరికిచ్చేందుకు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఎవరు మీ బతాకాల ద్వారా మీకు తెలిసిన వారైతే ఇబ్బంది లేదు, కానీ తెలియని వారు డబ్బులు ఇస్తే మీ బతాకాల ద్వారా డబ్బు పంపించవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.